హే హాయ్ చింగు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వన్ ఇంటరాక్షన్స్. ఏంటి మళ్ళీ ఇంట్రో లేదు, మర్చిపోయావా అనుకుంటున్నారా? లేదండి, ఇంట్రో గెట్ రెడీ విత్ మీ అని చాలా క్లిప్సే తీసుకున్నా, కానీ అవన్నీ బై మిస్టేక్ డిలీట్ అయిపోయాయి, రీస్టోర్ అవ్వట్లేదు. సో ఇంట్రో లేకుండా వీడియో నెక్స్ట్ టైం ఖచ్చితంగా జాగ్రత్త పడతాను. ఆల్రెడీ థంబ్నెయిల్ చూసేశారు కదా, రంజాన్ టైంలో చార్మినార్ దగ్గర ఉగాది షాపింగ్ అనమాట. ఫుల్ జనాలు నిన్నారు, చూస్తున్నారు కదా, మిట్ట మధ్యాహ్నం ఎండలు అయితే మండిపోతున్నాయి. ఈసారి ఉగాదికి ఫ్యామిలీ థీమ్ అవుట్ఫిట్స్ అనుకుంటున్నాము, చూద్దాము ఎలాంటి ఫ్యాబ్రిక్స్ దొరుకుతాయో ఏంటో అని. ఫస్ట్లీ మేమైతే అర్బాస్ టెక్స్టైల్స్కి వెళ్దాం అనుకుంటున్నాము. ఈ మధ్య ఏ వైటీ ఛానల్ ఓపెన్ చేసినా అర్బాస్ టెక్స్టైల్స్ కలెక్షన్ బాగుంటుంది, ప్రైసెస్ తక్కువ అని చూపిస్తున్నారు కదా, చూద్దామని చెప్పి ఫస్ట్ అక్కడికే వెళ్ళామన్నమాట. హానెస్ట్గా చెప్పాలంటే డిసప్పాయింటెడ్ అండి. శారీ కలెక్షన్ అయితే మేము వెళ్ళిన రోజు ఏమంత లేదనిపించింది. డ్రెస్సెస్ కానీ జెంట్స్ వేర్ కలెక్షన్ కానీ యావరేజ్గా ఉన్నాయి, ఎక్కువ మోడల్స్ అస్సలు లేవు. నైట్ వేర్స్ ఇట్లా నైటీస్ ఇవన్నీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇక్కడ అంతగా క్లిప్స్ ఏం తీసుకోలేదు, ఎందుకంటే చాలా మంది జనాలు ఉన్నారు. అసలు అంతమందిని చూసి నా ఫీలింగ్ ఏంటో తెలుసా, ఎవర్రా మీరంతా అన్న ఫీలింగ్ వచ్చేసింది. అంతమంది ఉన్నారనమాట. గబగబా ఏమేమి ఉన్నాయి ఏంటి అని చూసేసి మాకు అక్కడ ఏ మంచి ఫ్యాబ్రిక్ అనిపించలేదు లైక్ ఉగాది కోసం. అందుకే ఇంకా ఏదైనా ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్దామని డిసైడ్ అయ్యి కొంచెం షాపింగ్ చేసేసి బయటకు వచ్చేసాము. అండ్ కిందనే మదీనా స్టోర్ ఉందంట. మాకు ఫస్ట్ అయితే అది తెలీదు, మొత్తం తిరుగుతున్నాం అనమాట. మ్యాప్స్ పెట్టుకుంటుంటే ఏవో డైరెక్షన్స్ వస్తున్నాయి, వెళ్తున్నాం, అక్కడ కనిపించట్లేదు, మళ్ళీ వెనక్కి వస్తున్నాము. అట్లా ఒక 10-20 మినిట్స్ వెతికిన తర్వాత తెలిసింది అర్బాస్ కిందనే మదీనా స్టోర్ ఉంటుందని, మదీనా ఫ్యాబ్రిక్ స్టోర్. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు కావాల్సిన రెఫరెన్స్ ఇమేజెస్ చూపించాము. ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి, బాగున్నాయి, కానీ మీటర్ 1600-1500 అట్లా చెప్తున్నారు. ఇంకా ఎప్పుడో ఒకసారి వేసుకునే డ్రెస్ కోసం అంత పెట్టాలనిపించట్లేదు. అందుకే ఇంకా సరే వేరే ఫ్యాబ్రిక్ స్టోర్కి వెళ్దామని చెప్పి వెళ్ళాము. ఇంకా చాలా ఫ్యాబ్రిక్ స్టోర్స్ తిరిగిన తర్వాత మళ్ళీ మదీనా ఫ్యాబ్రిక్ స్టోర్ అని ఒకటి కనిపించింది. ఇందులో ఇప్పుడు చూస్తున్నది అదే, 50% డిస్కౌంట్, 50% ఆఫ్ అని చెప్పి ఉండింది అనమాట. చూద్దామని చెప్పి వెళ్ళినాము. మేము ఆల్రెడీ కొంచెం కొన్ని రెఫరెన్స్ ఇమేజెస్ తీసుకున్నాం అనమాట. మమ్మీకి శారీ, మాకు లెహెంగాస్ కానీ హాఫ్ శారీస్ కానీ ఇంకా ఏదైనా డిఫరెంట్ మోడల్స్లో ఫ్యామిలీ థీమ్లో ఉండాలి అని చెప్పి చూస్తున్నాము. ఈ టైప్ ఫ్యాబ్రిక్ అయితే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, కానీ నాకేమో నచ్చలేదు, మా అక్కకు నచ్చింది. ఇలాంటి ఫ్యాబ్రిక్స్ చాలానే ఉన్నాయి, డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, డిజైన్స్ ఉన్నాయి, కానీ వీటికి బయట సెట్ అవ్వలేదన్నమాట. ఇంకా ఏ ఫ్యాబ్రిక్ సెట్ అవ్వట్లేదు అనుకుంటున్న టైంలో ఈ డయబుల్ ఫ్యాబ్రిక్ చూపించారు. సరే చూద్దామని చెప్పి చూసాము. అసలు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నాకు నచ్చింది మా అక్కకు నచ్చదు, మా అక్కకు నచ్చింది నాకు నచ్చదు, మా అందరికీ నచ్చిందంటే మా తమ్ముడికి నచ్చదు. సో మేము ఏమనుకున్నామంటే అందరికీ నచ్చాలి, అందరం సాటిస్ఫై అవ్వాలి అన్నట్టు మేము అనుకున్నాము. అందుకే చాలా ఓపిక్గా ప్రతి ఒక్క ఫ్యాబ్రిక్ చూసాము, ప్రతి ఒక్క రెఫరెన్స్ ఇమేజెస్ చూసుకుంటూనే ఉన్నాము, ఏ సెట్ అవుతుంది ఏమి అని చెప్పి. ఇంకా బాగా ఆలోచించి మాకు నచ్చిన రెఫరెన్స్ పిక్లో ఉండేలాగానే డిజైన్ చేసుకుందామని డిసైడ్ చేసుకున్నాము. అండ్ ఫైనలీ ఒక డిజైన్ నచ్చింది. ఇంకా కలర్ అండ్ ఫ్యాబ్రిక్ ఇచ్చి డై చేయమని చెప్పాము. ఇక్కడ ఏంటంటే డైయబుల్ ఆప్షన్ కూడా పక్కనే ఉందంట, వాళ్ళే చేపిస్తామని చెప్పారు, మనం పే చేయాలంతే. వాళ్ళైతే 24 hours పడుతుంది డై చేపించడానికి అని చెప్పారు, అంటే మొత్తం డ్రైయింగ్ అంతా. సో నెక్స్ట్ డే సేమ్ ఈవినింగ్ టైం కల్లా మాకు ర్యాపిడో చేసేసారనమాట. చాలా బాగా వచ్చింది. అవుట్ఫిట్ ఎలా టర్న్ అయిందో తెలుసుకోవాలంటే ఉగాది బ్లాగ్ కోసం వెయిట్ చేసేయండి. అమ్మయ్యా, ఫ్యాబ్రిక్స్ పని అయితే అయిపోయింది. ఇప్పుడు చార్మినార్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేయకుండా ఉంటామా? ఖచ్చితంగా చేస్తాము. సో చూసేయండి. ఒక 10-20 మినిట్స్లో చిన్న యాక్సెసరీ షాపింగ్ చేద్దాం అనుకుంటూ చార్మినార్ దగ్గరికి వెళ్ళామన్నమాట. స్టార్టింగ్లో ఉన్న స్టాల్సే చూద్దాము, మళ్ళీ లోపలికి వెళ్ళకుండా అన్నట్టు అనుకున్నాము, కానీ ఎప్పుడు వెళ్ళిపోయామో తెలీదు. ఇది వద్దు, ఇంకా ముందర మోడల్స్ ఉంటాయి, ఇంకా ముందర మోడల్స్ ఉంటాయని చెప్పి వెళ్తూ ఉన్నాము. అని నచ్చిన చోట తీసుకుంటూ ఉన్నాము. నిజం చెప్పాలంటే చాలా అలసిపోయాము, తిరిగాం కదా, ఫుల్గా తిరిగాం, మామూలుగా తిరగలేదు. మీరు వీడియోలో చూస్తుంది చాలా కొంచెం, ఎందుకంటే వెళ్ళిన ప్రతి
స్వస్తి ఫ్యాబ్రిక్ స్టోర్ దగ్గర నేను షూట్ చేయలేదు. మేము మదీనా దగ్గర తీసుకున్నాం కాబట్టి అవి షూట్ చేసా అంతే. అండ్ ఇక్కడ ఉన్న జనాలకి నాకు ఏమనిపించిందంటే ఒక చోట ఆగిపోదాం, వాళ్ళు క్లియర్ అయిన తర్వాత వెళ్దాం అన్నట్టు అనిపించింది. ఈవినింగ్ కాఫీ పడలేదు కదా, మాకు మెంటల్ ఎక్కిపోయింది. యాక్చువల్గా ఫుల్ నెత్తి నొప్పి వచ్చేసింది అనమాట. ఇంక ఇక్కడైతే ఇరానీ చాయ్ కోసం వెళ్ళి చాయ్ తాగాము. మేమైతే టీ లవర్స్ కాదు, కానీ చార్మినార్ దగ్గర టీ తాగాలి కదా. ఒక విషయం చెప్పాలి, ఇక్కడ ఏంటంటే షాపింగ్ అంతా అయిపోయింది. ఆటో బుక్ చేసాము, క్యాబ్ బుక్ చేసాము, ఏది ఫస్ట్ వస్తే అది అన్నట్టు. క్యాబ్స్ అయితే అసలు యాక్సెప్టే చేయలేదు. ఆటోస్ వాళ్ళు అయితే మేము ఇక్కడే ఉన్నాం, మీరెక్కడ అని చెప్పి ఒక 1 minute కాల్ కట్ చేసి రైడ్ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇలా ఒక 1/2 hour అనమాట మేము రైడ్ బుక్ చేసుకోవడం, వాళ్ళు క్యాన్సిల్ చేయడము, ఇట్లనే అయిపోయింది. ఇంకా ఫైనల్గా అక్కడ ఆటోస్ ఉంటాయి కదా, ఇంకా వాళ్ళతోనే మాట్లాడి బయలుదేరామన్నమాట. చాలా టార్చర్ అనిపించింది 1/2 hour అక్కడ. ఇంటికి వస్తున్నాయి అందరిలాగానే ఏం తెచ్చుకున్నాం, ఎలా ఉన్నాయి అని మళ్ళీ వచ్చి చూసుకోవడము, అదే చేస్తున్నారనమాట మా అక్క మా తమ్ముడు. మా మమ్మీ ఏమో వీళ్ళని చూస్తూ ఉంది, నేనేమో షూట్ చేస్తూ ఉన్నా. ఫుల్ హెడేక్ వస్తుందని చెప్తున్నాను. ఇక్కడేమో కొన్ని చైన్స్ అలాగే ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాము. అదే మా అక్క టెస్టింగ్ చేస్తుంది, అన్నీ బాగున్నాయా లేదా, ఎట్లున్నాయి అని చెప్పి. అండ్ ఇక్కడ ఏమేమి తీసుకున్నాము ఏంటి అన్నవి చూసుకుంటున్నారు. అండ్ అవుట్ఫిట్కి సెట్ అయ్యేలాగా సేమ్ కలర్ ఇయర్ రింగ్స్ తెచ్చుకున్నాం అనమాట. ఈ రెండిట్లో ఏది బాగుందో కామెంట్ చేసేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయొచ్చుగా ప్లీజ్. నాకు ఎలిఫెంట్ అంటే చాలా ఇష్టం, అందుకే తెచ్చుకున్నాం. చాలా బాగుంది కదా. ఫస్ట్ వద్దని అవును, ఫస్ట్ వద్దన్నా. థ్యాంక్ యూ మామీ. ఇదండి మా ఉగాది షాపింగ్. మినీ వ్లాగ్ కాదు ఇది. That's for this video. That's for this vlog. Vlog అని చెప్పాలి గ్రీ. 1 2 3. That's for this vlog. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ చింగు, లవ్ యూ ఆల్.